థ్రిల్లర్ సినిమాల్లోనూ మంచి డిటెక్టివ్ మూవీస్లోనూ స్టోరీల్లో వచ్చే ట్విస్టులు చూసి ఒక్కోసారి మన మైండ్ బ్లాక్ అవుద్ది కదా. కానీ అంతకంటే ఉత్కంఠభరితమైన ట్విస్టులు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి రియల్ లైఫ్ వార్ థ్రిల్లర్ స్టోరీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, ఒక యుద్ధం జరిగేటప్పుడు ఎన్నో రకాల ప్లాన్స్ ఉంటాయి, రకరకాల స్ట్రాటజీస్, ఆపరేషన్స్, ఎన్నో టాక్టిక్స్ ప్లే అవుతూ ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనుషులు ఉంటారు. వాళ్ళు గెలిచినా చనిపోయినా సరే వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఎక్కువ మందికి తెలియని, ఈ ప్రపంచానికి చెప్పని కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ ఉన్నాయి. వీటిలో గెలిచినా లేదా ఆపరేషన్లో చనిపోయినా సరే వీళ్ళ గురించి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్స్ చాలా సీక్రెట్గా జరుగుతూ ఉంటాయి. ఆ ఆపరేషన్ గురించి గవర్నమెంట్లోని టాప్ అఫీషియల్స్కి మాత్రమే తెలుస్తుంది. ఈ ఆపరేషన్స్ని చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేస్తారు, చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. ఇందులో పనిచేసే వాళ్ళు నార్మల్ పీపుల్ లాగే మనలో ఒకరిలాగా తిరుగుతూ ఉంటారు. చివరికి అనుకున్న టార్గెట్ని కూడా అచీవ్ చేస్తారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్ బయటపడుతున్నాయి. అలా బయటపడ్డటువంటి కొన్ని బెస్ట్ సీక్రెట్ ఆపరేషన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1, ఆపరేషన్ మిన్స్ మీట్. 1943లో ఏప్రిల్ నెలలో స్పెయిన్ కోస్ట్ వైపుకి నీటి మీద తేలుతూ ఒక బ్రిటిష్ యూనిఫామ్ వేసుకున్నటువంటి డెడ్ బాడీ వచ్చింది. దాన్ని చేపలు పట్టే వాళ్ళు చూశారు. యాక్చువల్గా సెకండ్ వరల్డ్ వార్లో స్పెయిన్ ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉన్నా కూడా ఇంటర్నల్గా జర్మనీకి సపోర్ట్గా ఉండేది. దీంతో ఆ డెడ్ బాడీ జర్మన్ ఆర్మీ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళేమో ఆ బాడీని చెక్ చేసిన తర్వాత అది విలియం మార్టిన్ అనే ఒక రాయల్ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ది అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అతను ఉన్నటువంటి కొన్ని హోటల్ రూమ్ బిల్స్, కొన్ని కీస్, ట్రాన్స్పోర్ట్ టికెట్స్ ఇవన్నీ కూడా ఆ బాడీతో దొరికినాయి. అంతేకాకుండా ఆ బాడీ చేతికి ఒక సూట్ కేస్ చైన్తో అటాచ్ చేసింది. ఇక జర్మన్ ఆఫీసర్స్ అంతా మెయిన్గా ఆ సూట్ కేస్ మీదే ఫోకస్ చేశారు. ఆ సూట్ కేస్ని ఓపెన్ చేసి చూస్తే అందులో బ్రిటిష్ మిలిటరీకి సంబంధించినటువంటి కొన్ని టాప్ సీక్రెట్ ఇన్వేజన్ ప్లాన్స్ ఉన్నాయి. అంటే కంట్రీస్ని ఎలా ఆక్యుపై చేయాలి, వాళ్ళ మీద ఎటువంటి అటాక్స్ని చేయాలి, ఏ టైంలో అటాక్ చేయాలి అని చెప్పి చాలా ప్లాన్స్ కనిపించినాయి. మరీ పర్టికులర్గా గ్రీస్ మరియు సార్డినియా దేశాలని ఎలా చేజిక్కించుకోవాలో, ఏ రోజు అటాక్ చేయాలో అనే ఇన్ఫర్మేషన్ ఆ సూట్ కేసులో వీళ్ళకి దొరికింది. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ ప్లాన్స్ ముందే తెలిసినందుకు జర్మన్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బంపర్ లాటరీ దొరికేసింది. బ్రిటిష్ వాళ్ళకంటే ముందే జర్మన్ ఆర్మీని అక్కడికి పంపించేస్తే బ్రిటిష్ ఆర్మీని ఓడించేయచ్చు అనుకున్నారు. సిసిలీ అనే ప్లేస్ సరిగ్గా సార్డినియాకి గ్రీస్కి మధ్యలో ఉంది. సో జర్మన్ వాళ్ళేమో కొంత ఆర్మీని సార్డినియాకి, కొంత ఆర్మీని గ్రీస్కి పంపించేశారు. ఇదంతా గమనించిన ఒక బ్రిటిష్ గూఢచారి అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి విన్స్టన్ చర్చిల్కి మిన్స్ మీట్ అని చెప్పి ఒక మెసేజ్ని పంపించాడు. అంటే వాళ్ళు వేసినటువంటి ఉచ్చులో జర్మన్స్ పడిపోయారు అని దాని అర్థం. ఇంతకీ ట్రాప్ ఏంటంటే స్పెయిన్ వాటర్స్లో దొరికినటువంటి ఆ డెడ్ బాడీ విలియం మార్టిన్ది కాదు. ఆ బాడీ లండన్లో సూసైడ్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తిది. సో తెలివిగా అతని శరీరానికి ఆర్మీ కోటు, కీసు, టికెట్స్, హోటల్ బిల్స్, వీటితో పాటు ఒక సూట్ కేసులోని పేపర్స్ ఇవన్నీ ప్లాన్ చేసి పెట్టారు. అండ్ జర్మన్స్ ఆ ట్రాప్లో పడిపోయారు. ఎప్పుడైతే జర్మన్ ఆర్మీ సార్డినియా అండ్ గ్రీస్ వైపు వెళ్ళారో వెంటనే బ్రిటిష్ ఆర్మీ సిసిలీ మీద అటాక్ చేసి చాలా ఈజీగా ఆ భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంది. ఇలా అలీడ్ ఫోర్సెస్ హిట్లర్ మీద పైచేయి సాధించారు, ఇటలీలోకి దూసుకెళ్ళిపోయారు. తర్వాత రెండోది ఆపరేషన్ ఈష్. సిసిలీని ఆక్రమించుకున్న అలీడ్ ఫోర్సెస్ ఇటలీలోకి యుద్ధాన్ని తీసుకొచ్చేసే రోమ్ని అటాక్ చేసి చేజిక్కించుకున్నాయి. దీంతో అప్పటి ఇటలీ డిక్టేటర్ అయినటువంటి ముసోలినీ మీద అతని సొంత పార్టీ వాళ్ళే తిరగబడ్డారు. ముస్సోలినీ ఎంతగానో నమ్మినటువంటి హిట్లర్ ఇటలీని కాపాడలేకపోయాడు అని చెప్పి ముస్సోలినీని సొంత పార్టీ వాళ్ళే అరెస్ట్ చేసేశారు. ఈ వార్త తెలుసుకున్నటువంటి హిట్లర్ ఏమో ఒకవేళ ముస్సోలినీకి ఎలాంటి గతి పడితే అది తన రెప్యుటేషన్కి అసలు మంచిది కాదు అని భావించి ముస్సోలినీని రెస్క్యూ చేసే ఆపరేషన్ ఈష్ని స్టార్ట్ చేశాడు. ఈ ఆపరేషన్ని హిట్లర్ తనకి బాగా నమ్మకస్తుడైనటువంటి ఆట్టో స్కోర్జెనీకి అప్పగించాడు. స్కోర్జెనీ ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్లో మంచి ఎక్స్పర్ట్. సో స్కోర్జెనీ ఏమో ముందు ఇటలీకి వెళ్ళిపోయి అక్కడ ముస్సోలినీని ఎక్కడుంచారో కనుక్కున్నాడు. అది ఎక్కడంటే ఒక కొండపైన ఉండే హోటల్లో. ఆ కొండపైకి పారాషూట్స్ సహాయంతో వెళ్ళాలి అనుకున్నారు. కానీ క్లైమేట్ సరిగ్గా లేదు, ఏదైనా తేడా వస్తే అందరూ చచ్చిపోతారు అని గ్లైడర్ సహాయంతో వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. చాలా కష్టం మీద ఆ కొండపైన ల్యాండ్ అయ్యారు.
అదే సమయానికి ఈ ఆపరేషన్లో ఇంకొక గ్రూప్ కింద హోటల్ టూరిస్టుల కోసం అరేంజ్ చేసినటువంటి రోప్ వేని చేజిక్కించుకుని ఆ హోటల్కి బయటి ప్రపంచానికి ఉన్నటువంటి ఒకే ఒక్క కనెక్షన్ టెలిఫోన్ లైన్ని కూడా కట్ చేసేశారు. ఆ రోప్ వే ద్వారా వీళ్ళు కూడా కొండపైన ఉన్నటువంటి హోటల్లోకి వెళ్ళిపోయారు. ఆ హోటల్లో ముస్సోలినీతో పాటు ఇటాలియన్ పోలీసులు అయితే ఒక 200 మంది ఉన్నారు. వీళ్ళతో ఫైట్ చేస్తే గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు, కానీ ఓటమి అనేది ఉండకూడదు అని అనుకున్నాడు స్కోర్జెనీ. సో ఇంకో ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. అదేంటంటే స్కోర్జెనీ ఆల్రెడీ ఇటాలియన్ ఆర్మీ జనరల్ ఫెర్నాండోని కిడ్నాప్ చేసి తనతో పాటు తీసుకొచ్చాడు. సో ఎప్పుడైతే ఇటాలియన్ పోలీసులు అటాక్ చేయబోతున్నారో అప్పుడు ఫెర్నాండో ఇటాలియన్ లాంగ్వేజ్లో వాళ్ళందరినీ సరెండర్ అవ్వమని అరిచేశాడు. ఇటాలియన్ పోలీసులు కన్ఫ్యూజ్ అయిపోయి సరెండర్ అయిపోయారు. స్కోర్జెనీ ముస్సోలినీ దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రీ అయిపోయారు, హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. నా స్నేహితుడు నన్ను ఒక్కడనే వదిలాడు అని ముస్సోలినీ హిట్లర్ గురించి అన్నాక అక్కడి నుండి ఇంకొక ఫ్లైట్ సహాయంతో ఇటలీ నుండి బయటపడ్డాడు. సో ఇలా మెయిన్ కమాండర్ని ముందే కిడ్నాప్ చేసి సినిమా స్టైల్లో ఫైట్ ఏమీ లేకుండానే ముస్సోలినీని విడిపించారు. తర్వాత నెక్స్ట్ సీక్రెట్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 3, ఆపరేషన్ గన్నర్ సైడ్. స్టోరీలోకి వెళ్ళిపోతే 1943 ఫిబ్రవరిలో ఒక గ్రూప్ ఆఫ్ నార్వే కమాండర్స్ నార్వే దేశంలో ఉన్నటువంటి ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని పేల్చేశారు. అసలు నార్వే కమాండోస్ తమ సొంత దేశం నార్వేలో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని ఎందుకు పేలుస్తారు, వాళ్ళే ఎందుకు నష్టాన్ని చేసుకుంటారు? దీని వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. యాక్చువల్గా ఆ టైం పీరియడ్లో అమెరికా మరియు జర్మనీ న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేసే పనిలో పడ్డాయి. సో జర్మనీ నార్వేలోని భూభాగాన్ని ఆక్రమించుకుని అందులో హెవీ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అని ప్రపంచానికి చెప్పింది. కానీ ఆ హెవీ వాటర్తోనే వరల్డ్ వార్ని గెలవగలిగినటువంటి ఒక బాంబు తయారు చేస్తుందని ప్రపంచానికి తెలియదు. కానీ బ్రిటిష్ ఆర్మీకి ఈ విషయం తెలిసి ఆ ప్లాంట్ని నాశనం చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఆ ప్లాంట్ ఒక మంచు కొండపై ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఎయిర్వేలో చాలా కష్టం, వాతావరణం అస్సలు అనుకూలించదు. వాతావరణం సరిగ్గా లేక బ్రిటిష్ ఆర్మీ ట్రూప్స్ జర్మన్ ఆర్మీకి దొరికిపోయారు కూడా. సో ఈసారి బయట వారు ఎవరు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి నార్వే వాళ్ళే ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేయగలరు అని చెప్పి నార్వేలోని కొంతమంది స్కై డైవర్స్ని తీసుకుని ఆ మంచు కొండల్లో విమానం సహాయంతో అక్కడ వదిలేశారు. వీళ్ళేమో ఆ ప్లాంట్ దాకా స్లోగా స్కీ డైవింగ్ చేసుకుంటూ వెళ్ళి హెవీ వాటర్ తయారవుతున్నటువంటి కేంద్రాన్ని ఎక్స్ప్లోజివ్స్ పెట్టి పేల్చేశారు. దీంతో జర్మనీ బాంబ్స్ మేకింగ్లో వెనకపడిపోయింది, అమెరికా ముందుకెళ్ళింది. నాజీ జర్మనీకి వరల్డ్ వార్ II గెలవడం అసాధ్యం అయిపోయింది. తర్వాత నెంబర్ 4, ఆపరేషన్ ఫోర్టిట్యూడ్, ద ఫైనల్ బ్లో టు నాజీ జర్మనీ. 1944 జూన్లో వరల్డ్ వార్లోని యాలిడ్ ఫోర్సెస్ జర్మనీని ఫూల్ చేయడం కోసం మనం ముందు చెప్పుకున్నటువంటి ఆపరేషన్ మిన్స్మీట్ లాంటిదే ఇంకోటి చేసింది. అదే ఆపరేషన్ ఫోర్టిట్యూడ్. ఈ ఆపరేషన్లో మొదటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ బాడీగార్డ్. ఈ ఆపరేషన్కి మెయిన్ హెడ్ ఏమో గార్సియా అనే అతను. ఈయన యాక్చువల్గా అయితే జర్మన్ స్పై, కానీ బ్రిటిష్ వాళ్ళ వైపు మారిపోతాడు. దీంతో అతను ఏం చెప్పినా జర్మన్ నాజీ ఒకవైపు వింటుంది. ఇతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే పాస్ డి కలైస్ అనే ప్లేస్ మీద యాలిడ్ ఫోర్సెస్ అటాక్ చేస్తారు అని నమ్మించాడు. ఈ సైన్యానికి హెడ్గా జార్జెస్ ప్యాటన్ ఉన్నాడని చెప్తాడు. ఇతనంటే జర్మన్ ఆర్మీకి ఎంతో గౌరవం, అలాగే భయం కూడా. ఇతను లీడ్ చేస్తున్నటువంటి ఆర్మీ కాబట్టి ఇక జాగ్రత్తగా ఉండాలని చెప్పి పాస్ డి కలైస్కి తన ఆర్మీని పంపిస్తాడు హిట్లర్. అక్కడికి వెళ్ళిన సైన్యం ఆశ్చర్యపోతారు. అక్కడ దిగుతున్నటువంటి యాలిడ్ ఫోర్సెస్ సైన్యం చూసి భయపడిపోతారు. యుద్ధ విమానాలు, ట్యాంకులు, పారాషూట్లతో దిగుతున్నటువంటి సైన్యం ఇదంతా చూసి ఇంత పెద్ద ఆర్మీని ఎన్నడూ చూడలేదు అని జర్మన్ ఆర్మీ అనుకుంటారు. దీంతోపాటు జర్మన్ ఆర్మీ మీదకి విమానాలతో బాంబ్స్ కూడా వేస్తారు. ఇంకా జర్మన్ ఆర్మీ వాళ్ళ పని అయిపోయింది అని అనుకుంటారంతా. కానీ నిజమేంటంటే ఆ పారాషూట్లతో కిందకి దిగుతున్నది మనుషులు కాదు, ఆర్మీ కాదు, కానీ కేవలం బొమ్మలు మాత్రమే. అలాగే అక్కడ ఉన్నటువంటి యుద్ధ విమానాలు, ట్యాంకర్లు అన్నీ కూడా చెక్కతో, వేస్ట్ క్లాత్స్తో చేసినటువంటి బొమ్మలే. దీన్నే ఫ్యాంటమ్ ఆర్మీ అని పిలుస్తారు. జర్మన్ ఆర్మీ నిజాన్ని తెలుసుకునే సమయానికి యాలిడ్ ఫోర్సెస్ నార్మండీని అటాక్ చేసి యూరప్లోకి ఎంటర్ అయిపోతారు. అంటే జస్ట్ బొమ్మల్ని చూపించి మాయ చేసి యాలిడ్ ఫోర్సెస్ హిట్లర్ మీద పైచేయి సాధించారు. ఇక్కడి నుండే హిట్లర్ ఫెయిల్యూర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 1 సంవత్సరం తర్వాత హిట్లర్ చనిపోతాడు, జర్మనీ యుద్ధంలో ఓడిపోతుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్ ఒక మాట చెప్పారు, యుద్ధంలో నిజం అనేది చాలా ముఖ్యం, కానీ అది గెలవాలి అంటే దాన్ని అబద్ధం అనే బాడీగార్డ్తోనే ఉంచాలి అని. సో ఫ్రెండ్స్,
ఈ కథలన్నీ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఈ ఇన్సిడెంట్స్ నిజంగా జరిగినాయా అని మీకు షాకింగ్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఇందులో ఏ ఆపరేషన్ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.